ఇండియా ఇది గనక మార్చుకోపోతే సెమీఫైనల్లో గెలవడం కష్టమే. 5వ తారీఖున ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ లో ఇండియా చాలా కీలకమైన విషయాలు మార్చుకోవాల్సి ఉంటుంది. ఇండియా బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్లయితే బ్యాటింగ్ వచ్చేసరికి చాలా బాగున్నప్పటికీ ప్రతి మ్యాచ్ లో కూడా ఒకే ఒక్క ప్లేయర్ మాత్రమే సరిగా ఆడడంతో మిగతా ప్లేయర్స్ ఈజీగా తేలిపోతున్నారు. అందరూ టీమ్ ఆఫ్ అవుట్ బాగా ఇవ్వడం వల్లనే మ్యాచెస్ విన్ అవుతున్నారు తప్ప ఒక బ్యాటింగ్ తో అయితే కాదు. కాబట్టి ఇండియా ఖచ్చితంగా బ్యాటింగ్ అనేది చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. మెయిన్ గా అభిషేక్ శర్మ గురించి మాట్లాడుకున్నట్లయితే అభిషేక్ ఒకే ఒక్క మ్యాచ్ లో 50 కొట్టడం తప్ప మిగతా అన్ని మ్యాచెస్ లో కూడా ఫెయిల్ అవడం జరిగింది. అభిషేక్ శర్మ చాలా ప్రెజర్ ఫీల్ అవడం జరుగుతుంది. ఇన్ని మ్యాచెస్ లో అవకాశం ఇచ్చిన కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే సరిగా ఆడడం జరిగింది. కాబట్టి కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్ లో అభిషేక్ శర్మను ఆడిస్తారో చూడాలి. సంజు శాంసన్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి మ్యాచ్ లో కూడా పక్కన పెట్టిన సంజుని జింబాబ్వేతో జరిగే మ్యాచ్ లో మాత్రం తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి తన గ్రాఫ్ వచ్చేసరికి చాలా ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఇండియా సెమీఫైనల్స్ క్వాలిఫై అయిందంటే కారణం సంజు శాంసన్ అని చెప్పొచ్చు. కాబట్టి సంజు శాంసన్ తన బ్యాటింగ్ ఫామ్ ని ఇంకా కంటిన్యూ చేస్తూ సెమీఫైనల్స్ నుంచి ఫైనల్స్ క్వాలిఫై చేసే బాధ్యత సంజు శాంసన్ తీసుకొని తన బ్యాటింగ్ ఫామ్ ని కొనసాగించాలని కోరుకుందాం. తిలక్ వర్మ విషయానికి వచ్చినట్లయితే తిలక్ వర్మ చాలా మంచి బ్యాటింగ్ చేయడం జరుగుతుందండి. తిలక్ వర్మ యాడ్ చేసిన ప్రతి రన్స్ కూడా ఇండియన్ టీం చాలా హెల్ప్ అవడం జరిగింది. తిలక్ వర్మ చూసుకుంటే 20 నుంచి 30 రన్స్ వరకు చాలా మంచి స్ట్రైక్ రేట్ తో చాలా బాగా ఆడడం జరుగుతుంది. కానీ దాన్ని మాత్రం 50 వరకు కన్వర్ట్ చేయట్లేదు. నెక్స్ట్ మ్యాచ్ లో అయినా సరే తన 20-30 రన్స్ నుంచి 50 వరకు కంటిన్యూ చేసినట్లయితే ఇండియాకి మరింత హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్ విషయానికి వచ్చినట్లయితే స్టార్టింగ్ మ్యాచెస్ లో మంచి రన్స్ అనేది చేయడం జరిగింది. కానీ తర్వాత మ్యాచెస్ నుంచి మాత్రం సూర్యకుమార్ యాదవ్ ఫామ్ అనేది చాలా వరకు డ్రాప్ అవడం జరిగింది. సూర్యకుమార్ యాదవ్ 10 నుంచి 15 రన్స్ కొట్టిన తర్వాత నుంచి అవుట్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి సెమీఫైనల్ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా తన ఫామ్ ని కొనసాగిస్తూ మంచి రన్స్ చేస్తూ టీం కెప్టెన్ కాబట్టి ఖచ్చితంగా తన క్రీజ్ లో ఉంటూనే మిగతా ప్లేయర్స్ కూడా తన సహకారం అందిస్తాడని కోరుకుందాం. హార్దిక్ పాండ్యా విషయానికి వచ్చినట్లయితే మంచి క్యామియోస్ ఆడడం జరిగింది. క్రితం మ్యాచ్ లో కూడా హార్దిక్ పాండ్యా మంచి రోల్ ప్లే చేశాడని చెప్పొచ్చు. కాబట్టి హార్దిక్ పాండ్యా రోల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో అలాగే బ్యాటింగ్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ చేసుకున్నట్లయితే ఇండియాకి మరింత దృఢంగా మారే అవకాశం ఉంది. శివన్ దుబే పరంగా చూసుకున్నట్లయితే శివన్ దుబే బ్యాటింగ్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. కానీ బౌలింగ్ పరంగా చూసుకున్నట్లయితే బౌలింగ్ వచ్చేసరికి యావరేజ్ అని చెప్పొచ్చు. కాబట్టి బ్యాటింగ్ పరంగానే శివన్ దుబే దృష్టి పెట్టినట్లయితే ఇండియా మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. బౌలింగ్ పరంగా చూసుకున్నట్లయితే ప్రతి మ్యాచ్ లో కూడా ప్రెజర్ అనేది ఎక్కువగా బూమ్రా పైనే పడుతుంది. కేవలం బూమ్రా మాత్రమే ప్రతి వికెట్స్ తీయాలంటే చాలా కష్టం అండి. మిగతా బౌలర్స్ కూడా వాళ్ళ వంతు సహాయాన్ని ఇవ్వాలని కోరుకుందాం. వరుణ్ చక్రవర్తి చూసుకున్నట్లయితే కొన్ని మ్యాచెస్ నుంచి తన ఫామ్ అయితే కోల్పోవడం జరిగిందండి. చిన్న టీమ్స్ మీద కూడా చాలా ఎక్కువ రన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వరుణ్ చక్రవర్తి ప్రెజర్ అనేది రిలీజ్ చేసుకొని తన బెస్ట్ బౌలింగ్ ఇవ్వాలని కోరుకుందాం. అక్షర్ పటేల్ కూడా డీసెంట్ గా బౌలింగ్ అనేది వేయడం జరుగుతుంది. బూమ్రా అలాగే అక్షర్ పటేల్ మాత్రమే కొంచెం మంచిగా బౌలింగ్ అనేది చేయడం జరుగుతుంది. మిగతా బౌలర్స్ వచ్చేసరికి చాలా ప్రెజర్ లో వేయడం అనేది జరుగుతుంది. హర్షదీప్ సింగ్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ మ్యాచెస్ లో చాలా బాగా వేయడం జరిగిందండి. క్రితం మ్యాచెస్ నుంచి తన ఫామ్ అయితే కోల్పోవడం జరిగింది. కాబట్టి తను కూడా మంచి ఫామ్ లోకి వచ్చి మంచి బౌలింగ్ వేసినట్లయితే బౌలింగ్ పరంగా ఇండియా మాత్రం మంచి స్ట్రాంగ్ పొజిషన్ కు వెళ్లే అవకాశం ఉంది. అలాగే ఇండియా ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఫీల్డింగ్ వచ్చేసరికి చాలా వరస్ట్ గా ఉందండి. ఫీల్డింగ్ వచ్చేసరికి చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియా ఇప్పటి వరకు చాలా క్యాచెస్ అని వదిలేయడం జరిగింది. ఇండియా నెంబర్ 1 టీమ్ అయ్యిండి కూడా ఇలా క్యాచెస్ వదలడం మాత్రం చాలా బాధాకరం అని చెప్పొచ్చు. క్రితం మ్యాచ్ లో ఇండియా 3 క్యాచ్లు వదిలేయడంతోనే మ్యాచ్ అనేది ఆల్మోస్ట్ క్లోజ్ వరకు రావడం జరిగింది. ముందుగానే క్యాచెస్ తీసుకున్నట్లయితే మరింత తక్కువ స్కోర్ కి రిస్ట్రిక్ట్ అనేది చేయడం జరిగేది. కాబట్టి ఫీల్డింగ్ పరంగా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇండియా. ఇలాంటి ఫీల్డింగ్ పెట్టుకొని కనుక ఇంగ్లాండ్ తో మ్యాచ్ ఆడినట్లయితే ఖచ్చితంగా మనకి చేదు అనుభవం అయితే ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మంచి ఫీల్డింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియా బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్లయితే స్పిన్నర్స్ మాత్రం చాలా స్ట్రగుల్ అయితే అవడం జరుగుతుంది. ఫాస్ట్ బౌలర్స్ కి అయితే మాత్రం మంచిగానే స్కోర్ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఇండియన్ బ్యాటర్స్ ఎదుర్కొన్న స్పిన్నర్స్ తో పోలిస్తే ఇంగ్లాండ్ స్పిన్నర్స్ మాత్రం చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఇంగ్లాండ్ బౌలింగ్ పరంగా చూసుకున్నట్లయితే విల్ జాక్స్ మాత్రం మంచి ఫామ్ లో ఉన్నాడని చెప్పొచ్చు. ఇప్పటి వరకు జరిగిన మ్యాచెస్ లో 4 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచెస్ మాత్రం తీసుకోవడం జరిగింది. కాబట్టి విల్ జాక్స్ బౌలింగ్ మాత్రం మంచిగా పడుతుందని చెప్పొచ్చు. అలాగే ఆదిల్ రషీద్ గురించి చూసుకున్నట్లయితే ఆదిల్ రషీద్ మాత్రం మంచి బౌలింగ్ వేయడం జరుగుతుందండి. ఆదిల్ రషీద్ తన ఎక్స్పీరియన్స్ మొత్తం యూజ్ చేసి మాత్రం వికెట్లని తీయడం జరుగుతుంది. కాబట్టి ఇండియా బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్లయితే స్పిన్నర్స్ కి మాత్రం చాలా స్ట్రగుల్ అవడం జరుగుతుంది. కాబట్టి స్పిన్ బౌలింగ్ కి ఓవర్కమ్ చేసి ఇండియా మాత్రం మంచి బ్యాటింగ్ చేసినట్లయితే మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇండియా సెమీఫైనల్స్ నుంచి ఫైనల్స్ వెళ్లాలంటే మాత్రం ఈ మార్పులు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మన మాజీ ప్లేయర్స్ కూడా చాలా సలహాలు అనేది ఇవ్వడం జరిగింది. అభిషేక్ శర్మ టెక్నిక్ వచ్చేసరికి చాలా బ్యాడ్ గా ఉందని, తన టెక్నిక్ మాత్రం ఖచ్చితంగా మార్చుకోవాల్సి ఉంటుందని మాజీ ప్లేయర్స్ అనేది చెప్పడం జరిగింది. ఇర్ఫాన్ పఠాన్ కూడా చెప్పడం జరిగింది. మన బ్యాటింగ్ పరంగా అయితే మంచిగానే ఉన్నా సరే బౌలింగ్ మాత్రం చాలా వరస్ట్ గా ఉందని చెప్పడం జరిగింది. అలాగే ఇండియన్ బ్యాటర్స్ మాత్రం స్పిన్ కి చాలా స్ట్రగుల్ అవడం జరుగుతుందని, వాటిని గనక ఓవర్కమ్ చేయకపోతే ఖచ్చితంగా సెమీఫైనల్స్ నుంచి ఫైనల్స్ కి వెళ్లే అవకాశం అయితే లేదని చెప్పేసి మన మాజీ ప్లేయర్స్ చెప్తున్నారు. కాబట్టి చేంజెస్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియా బౌలింగ్ పరంగా అలాగే బ్యాటింగ్ పరంగా ఏమేం చేంజెస్ చేసినట్లయితే ఇండియా మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ చేసి తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.